నుండి డీసెట్ 2026 డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ కోర్స్ కోసం ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పైన డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో 5 మార్క్స్ ఉంటాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ మీ ర్యాంక్‌ని డిసైడ్ చేస్తుంది. సో, ప్రైవేట్ కాలేజెస్‌లో డీఎడ్ కోర్స్ కంప్లీట్ చేయడం ప్రత్యేకత ఏమీ లేదు కానీ, గవర్నమెంట్ కాలేజ్‌లో మంచి ర్యాంక్‌తో మీరు డీఎడ్ కోర్స్ కంప్లీట్ చేస్తే డీఎస్సీకి మీరు పర్ఫెక్ట్‌గా ఉన్నట్లే. సో, మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదు, నేను డే బై డే మరి మంత్ ఆఫ్టర్ మంత్ కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తూ వస్తాను. అంటే ఈరోజు 2025 జూన్ యొక్క కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తున్నాను. మరి డే ఆఫ్టర్ టుమారో మరి నేను 2025 జులై యొక్క కరెంట్ అఫైర్స్‌ను పోస్ట్ చేస్తాను. సో, రెగ్యులర్‌గా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో, అంతర్జాతీయ మరియు జాతీయ అంశాలు చూద్దాం ముందుగా. సో, కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనం ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్, స్టేట్ లెవెల్ న్యూస్ కూడా చూస్తాము. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా చూస్తాం. సో, క్వెషన్ నంబర్ 1 జూన్ 2025లో ఏ యూరోపియన్ దేశం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 అనే అవార్డును ప్రదానం చేసింది? జవాబు సైప్రస్. సో, యూరోపియన్ కాంటినెంట్‌లో ఉన్నటువంటి సైప్రస్ అనే దేశము 2025 జూన్‌లో మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ను ప్రదానం చేసింది. నెక్స్ట్ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో, విపత్తులు కదా! విపత్తులు అంటే మీకు తెలుసు కదా! ఈ ఈ వీడియో చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై, ఇది ఇంపార్టెంట్, మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సమావేశం ఐసీడీఆర్ఐ 2025 ఎక్కడ జరిగిందంటే జవాబు. సో, దాని జవాబు వచ్చేసి ఫ్రాన్స్ దేశంలో నీస్ నగరంలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే జూన్ 6 నుంచి 7 వరకు 2025లో జరిగింది. సో, ఈ ఐసీడీఆర్ఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుగులో విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సమావేశం. సో, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది గమనించండి. ఎందుకు ఈ యొక్క 2025లో ఐసీడీఆర్ఐ సమావేశాన్ని నిర్వహించారంటే, వాతావరణ మార్పులు జరిగినప్పుడు, అలాగే ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలను ఎలా కాపాడుకోవాలో ఈ 2025 ఐసీడీఆర్ఐ సమావేశంలో ప్రపంచ దేశాలు చర్చించాయి. సో, వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు రోడ్లు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలు పాడైపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. సో, వాటిని ఎలా కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి 2025లో ఫ్రాన్స్‌లో నీస్ నగరంలో ఈ ఐసీడీఆర్ఐ సమావేశాన్ని నిర్వహించారు. సో, అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, ఫుల్ ఫార్మ్ గుర్తుపెట్టుకోండి. ఐసీడీఆర్ఐ అంటే అది కూడా అడగొచ్చు. దాని తర్వాత సో, 2025 యొక్క ఐసీడీఆర్ఐ యొక్క థీమ్ ఏంటంటే షేపింగ్ ఎ రెసిలియంట్ ఫ్యూచర్ ఫర్ కోస్టల్ రీజన్స్. షేపింగ్ ఎ రెసిలియంట్ ఫ్యూచర్ ఫర్ కోస్టల్ రీజన్స్. సో, తెలుగులో తీర ప్రాంతాల కోసం స్థితిస్థాపక భవిష్యత్తును రూపొందించటం. దీని థీమ్ అనమాట. ఐసీడీఆర్ఐ 2025 యొక్క థీమ్. సో, దీనికి ప్రత్యేకత ఏంటంటే, ఈ సీడీఆర్ఐ అనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో 2019లో ప్రారంభించబడిన సంస్థ ఇది. ఈ ఐసీడీఆర్ఐ యొక్క ఐ మీన్ సి సారీ ఈ సీడీఆర్ఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ అని సెలెక్ట్ చేయాలి. అయితే 2025లో ఈ సీడీఆర్ఐ, సో, దాని పక్కన ముందు ఐ కూడా ఉంటుంది. సో, ఐసీడీఆర్ఐ 2025 సదస్సు ఎక్కడ జరిగింది అంటే, ఇది జీరో లేదు ఇక్కడ. ఎక్కడ జరిగింది అంటే మాత్రం ఫ్రాన్స్‌లోని నీస్ పట్టణంలో జరిగింది. సో, నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దాం మనము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బిట్ ఇది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 3. ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? సో, ప్రతి సంవత్సరం జూన్ 9న ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీని అర్థం, ఈ అక్రిడిటేషన్ అంటే ఏంటంటే ఒక సంస్థ. ఉదాహరణకు మీరు హాస్పిటల్‌ను తీసుకోండి, ల్యాబొరేటరీనన్నా తీసుకోండి, కాలేజీనన్నా తీసుకోండి. సో, ఈ సంస్థలు నిర్ణీత నాణ్యత, ఫస్ట్ ఒక నిర్ణీత నాణ్యత, రెండవది
భద్రతా ప్రమాణాలను పాటిస్తుందో లేదో ఒక స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ చేస్తారు. తనిఖీ చేసి ఇచ్చే ఈ ధృవీకరణనే అక్రిడిటేషన్ అంటారు. ఈ అక్రిడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ అక్రిడిటేషన్ ఏం చేస్తదంటే, ఆ సంస్థ యొక్క సామర్థ్యానికి, విశ్వసనీయతకు ఒక గ్యారంటీ వంటిది. ఏదైనా ఒక సంస్థ అక్రిడిటేషన్ పొందిందంటే, అది చాలా సామర్థ్యంతో ఉన్నటువంటి సంస్థ. విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థ అని మనం గుర్తుంచుకోవాలి. సో, దీని థీమ్ కూడా ఉంది. 2025 ఈ అక్రిడిటేషన్ యొక్క థీమ్ ఏమిటంటే, ఎంపవరింగ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అంటే చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సాధికారత 2025 అక్రిడిటేషన్ యొక్క థీమ్. చూడండి దీని ప్రాముఖ్యత చూద్దాము. ఈ అక్రిడిటేషన్ వలన ఈ అక్రిడిటేషన్ సంస్థలు పొందుకోవడం వలన వినియోగదారులకు నమ్మకం కలుగుతుంది ఆ సంస్థల పైన. ఉదాహరణకు మెడికల్ టెస్ట్‌లు ఉంటాయి కదా! సో, ఆ మెడికల్ టెస్ట్‌లు నిర్వహించే సంస్థ అక్రిడిటేషన్ పొందిందంటే, మనం ఏం చేస్తాము? నమ్మకంతో వెళ్లి అక్కడ మనం చెక్ చేయించుకుంటాం. సో, అందుకే మనం కొనే వస్తువులు లేదా పొందే సేవ సరైన ప్రమాణాలతో ఉందని మనకు నమ్మకం కలుగుతుంది ఈ అక్రిడిటేషన్ ఉండటం వలన. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అక్రిడిటేషన్ ఉండడం వలన ఒక దేశం అక్రిడిటేషన్ పొందిన వస్తువును ఒక దేశంలో అక్రిడిటేషన్ పొందిన వస్తువులను ఇతర దేశాలు సులభంగా అంగీకరిస్తాయి. దీనివల్ల ఆ దేశం యొక్క ఎగుమతులు పెరుగుతాయి. సో, ఎగుమతులు పెరగాలంటే కూడా సంస్థలకు అక్రిడిటేషన్ ఉండాలి. అలాగే ప్రభుత్వ విధానాలు చూడండి. ప్రభుత్వ విధానాలు ప్రజల ఆరోగ్యం, భద్రత విషయాల్లో ప్రభుత్వాలు అక్రిడిటేషన్ పొందిన సంస్థలకే ప్రాధాన్యత ఇస్తాయి. ఏ సంస్థలైతే అక్రిడిటేషన్ పొందినాయో వాటికే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. సో, ఫ్రెండ్స్ మరి దీన్ని నేను ఈ పీడీఎఫ్ ఫైల్ లింక్‌ను మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే మన టెడ్‌డిఎస్‌సి ఫర్ యూ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు పైన ఇదే యూట్యూబ్ ఛానెల్‌లోనే లింక్ ఉంటుంది. మన టెడ్‌డిఎస్‌సి ఫర్ యూ యొక్క టెలిగ్రామ్ ఛానెల్ లింక్. మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో, నేను మీకు అందుబాటులో ఉంటుంది ఈ పీడీఎఫ్. మీరు అక్కడ కూడా తీసుకొని మరి ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఫోర్త్ క్వెషన్‌లోకి వెళ్దాము. గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా 125వ జయంతిని ఏ నెలలో దేశవ్యాప్తంగా నిర్వహించారు? సో, జూన్ 9. ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవం జూన్ 9. గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా ఇతని వర్ధంతిని కూడా జూన్ 9. చూద్దాం. ఈయన జననం 1875 సంవత్సరం నవంబర్ 15న ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని కుంతి జిల్లా ఉలిహుతు గ్రామంలో జన్మించారు. ఈయన తెగ ఏంటంటే ఈ బిర్సా ముండా అని ఎందుకు వచ్చిందంటే ఆయన ముండా అనే గిరిజన తెగకు చెందినవాడు కాబట్టి ఆయన బిర్సా ముండా అని పిలిచారు. బిర్సైత్ అనే మతాన్ని కూడా ఇతను స్థాపించినాడు. ఎందుకంటే గిరిజనులలో ఉన్న మూఢనమ్మకాలను, మద్యపానాన్ని అరికట్టడానికి బిర్సైత్ అనే నూతన మతాన్ని కూడా బిర్సా ముండా స్థాపించారు. ఈయన ఏకేశ్వరోపాసనను నమ్ముతాడు. సింగ్ బోంగా అంటే భగవానుడు ఒక్కడే దేవుడని ఆయన బోధించారు తన గిరిజనులకు. సో, బిర్సా ముండా నాయకత్వంలో ఒక ఉద్యమం జరిగింది. అత్యంత ప్రసిద్ధ పోరాటం అది. అత్యంత ప్రసిద్ధి పొందిన పోరాటం ఉల్గులాస్ పోరాటం అనమాట. దీని అర్థం ఏంటంటే మహా అలజడి గ్రేట్ టుమాల్ట్. సో, కారణం ఏంటి ఈ అత్యంత ప్రసిద్ధ పోరాటమైనటువంటి ఉల్గులాస్ జరగటానికంటే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన జమీందారీ వ్యవస్థ వల్ల. ఈ జమీందారీ వ్యవస్థ వల్ల గిరిజనుల ఉమ్మడి భూమి హక్కులు అంటే ఈ ఉమ్మడి భూమి హక్కులను వాళ్ళ భాషలో ఏమంటారంటే ఖుంట్ కట్టి వ్యవస్థ అంటారనమాట. దెబ్బతినిందనమాట. సో, బయటి వ్యక్తులు అంటే దిక్కుస్ గిరిజనులను దోపిడీ చేయడం ప్రారంభించారు. దిక్కుస్ అనేవాళ్ళు ఈ జమీందారీ వ్యవస్థను ఆధారం చేసుకొని గిరిజనులను దోపిడీ చేయడం ప్రారంభించారు. అందుకే ఈ ఉల్గులాస్ అనేటువంటి మరి అత్యంత ప్రసిద్ధ పోరాటాన్ని బిర్సా ముండా నాయకత్వంలో చేయడం జరిగింది. అయితే ఈయన మరణం గురించి చూద్దాము, అమరత్వం గురించి చూద్దాం. సో మరణమే ఉంటుంది. అరెస్ట్ 1900లో జరిగింది. ఫిబ్రవరి 3న చక్రధర్పూర్ అడవుల్లో బ్రిటిష్ వారు ఆయనను అరెస్ట్ చేశారు. సో, మరణం కూడా చూడండి జూన్ 9న 1900 సంవత్సరంలో రాంచీ జైలులో కలరా వ్యాధితో బ్రిటిష్ రికార్డుల ప్రకారం మరణించారు. అప్పటికి ఆయన వయసు 25 ఏళ్లే. సో, 125వ వర్ధంతి 2025 జూన్ 9న సో, ఆయన 125వ వర్ధంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప గిరిజన నాయకుడిగా బిర్సా ముండా యొక్క 125వ వర్ధంతిని 2025 సంవత్సరం జూన్ 9న దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. సో, పోటీ పరీక్షల్లో ఇలా అడగొచ్చు.
జనజాతీయ గౌరవ్ దివాస్తో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరంటే బిర్సా ముండా. జనజాతీయ గౌరవ్ దివాస్ అంటే బిర్సా ముండా పుట్టినరోజైన నవంబర్ 15ను భారత ప్రభుత్వం ఈ విధంగా సెలబ్రేట్ చేస్తుంది. ఏ విధంగా? జనజాతీయ గౌరవ్ దివాస్గా ప్రకటించి సెలబ్రేట్ చేస్తుంది. అలాగే సిఎన్టీ చట్టం చూడండి, 1908 బ్రిటిష్ ప్రభుత్వం సిఎన్టీ చట్టం చేయడానికి కారణం బిర్సా ముండా తిరుగుబాటు ఫలితంగానే బ్రిటిష్ ప్రభుత్వం చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ను తెచ్చింది. సిఎన్టీ అంటే చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అనమాట. ఇది గిరిజన భూములు గిరిజనేతరులకు బదిలీ కాకుండా ఈ యొక్క యాక్ట్ కాపాడుతుంది. అంతేకాదు ఇది చూడండి, పార్లమెంట్లో ఒక గొప్ప గౌరవం లభించింది బిర్సా ముండాకు. భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చిత్రపటం ఉన్న ఏకైక గిరిజన నాయకుడు బిర్సా ముండా. ఇది కంప్లీట్గా బిర్సా ముండాకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 5 నెల్లూరు జిల్లాలో ముత్తుకూరులో ఎస్ఈఐఎల్ ఎనర్జీ ప్లాంట్ ఏ సంవత్సరానికి గ్రేట్ గ్రేట్ +2 వర్క్ సర్టిఫికేషన్ పొందింది? నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఎస్ఈఐఎల్ ఎనర్జీ ప్లాంట్ ఏ సంవత్సరానికి గాను గ్రేట్ +2 వర్క్ సర్టిఫికేషన్ పొందింది అంటే 2025-26 సంవత్సరానికి గాను. సో ఐక్యరాజ్యకి సంబంధించిన విషయాలు చూద్దాం. ఇక్కడ యుఎన్ఓ అండ్ అవార్డ్స్ కూడా చూద్దాం. జూన్ 8న జరుపుకునే ప్రపంచ సముద్రాల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏంటి? ప్రతి సంవత్సరం జూన్ 8 ప్రపంచ సముద్రాల దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి యుఎన్ఓ డిసైడ్ చేసింది. అయితే 2025 యొక్క థీమ్ ఏంటి అంటే చూడండి, బాగా గమనించండి, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఏంటి? ప్రపంచ సముద్రాల దినోత్సవం 2025 సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అస్. సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అస్. సో మనల్ని కాపాడే వాటినే మనం కాపాడాలి అన్నమాట. అంటే ఇది దేనికి సంబంధించింది? ఈ ప్రపంచ సముద్రాల దినోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే సముద్రాలు మన భూమికి ఊపిరితిత్తుల వంటివి. మానవాళి మనుగడకు అవి ఎంతో అవసరమో ప్రపంచ దేశాలకు వివరించడమే ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశము. జూన్ 8 యొక్క ప్రధాన ఉద్దేశం. జూన్ 8 యొక్క ప్రధాన ఉద్దేశము. సో అందుకే ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ సముద్రాల దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, థీమ్ 2025 యొక్క థీమ్ వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అస్. ఇది ఒక అద్భుతం. మనల్ని కాపాడే వాటిని మనం కాపాడాల్సి వస్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2025 ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన సినిమా ఏది? 2025 జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన సినిమా ఏదంటే భగవంత్ కేసరి. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో పర్యావరణ రంగంలో గ్రీన్ నోబెల్గా పిలిచే గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ పొందిన భారతీయుడు ఎవరు? గమనించండి, ఈ గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ అనేటువంటి ప్రైజ్ను గ్రీన్ నోబెల్గా పిలుస్తారు. పర్యావరణ రంగంలో గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ అనే ప్రైజ్ను గ్రీన్ నోబెల్గా పర్యావరణ రంగంలో పిలుస్తారు. అయితే 2025లో ఈ ప్రైజ్ పొందిన భారతీయుడు ఎవరు అంటే అలోక్ శుక్లా. ఇతడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాడు. కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఎందుకు ఈయనకి అవార్డు వచ్చిందంటే ఛత్తీస్గఢ్లోని హిస్డియో ఆరండ్ అడవులను బొగ్గు గనుల తవ్వకం నుండి రక్షించడానికి ఆయన చేసిన పోరాటానికి గాను ఈ అవార్డు ఆయనకు దక్కింది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఆయనకు ఈ యొక్క గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఇచ్చారంటే ఛత్తీస్గఢ్లోని హస్డియో అరండ్ అడవులను బొగ్గు గనుల తవ్వకం నుండి రక్షించడానికి ఆయన చేసిన పోరాటానికి గాను ఈ యొక్క పర్యావరణ రంగంలో గ్రీన్ నోబెల్గా పిలిచేటువంటి గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఒక సంస్థ కూడా ఏర్పాటు చేశాడు. ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ అనే సంస్థకు కన్వీనర్గా కూడా మరి అలోక్ శుక్లా గారు వ్యవహరిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బచావ్ ఆందోళన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. 2025 ఆస్కార్ అవార్డులలో 2025 ఆస్కార్ అవార్డులలో ఇది చూడండి, 97th అకాడమీ అవార్డ్స్ ఇవి 2025లో ఇచ్చినటువంటి ఆస్కార్ అవార్డ్స్. ఉత్తమ నటుడిగా నిలిచిన వారు ఎవరు అంటే అడ్రియన్ బ్రాడీ. అతనికి ఉత్తమ నటుడు అవార్డుగా 2025 ఆస్కార్ అవార్డులలో సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రీడల్లోనికి వెళ్దాం.
సో 10th క్వశ్చన్, వరల్డ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో గమనించండి, వరల్డ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో 2025లో డీసెట్లో ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే ఆటలలో రారాజు అని దేన్ని పిలుస్తారు అన్నాడు. సో చాలామంది క్రికెట్ ఏదో ఒకటి పెట్టింటారు, కానీ క్రికెట్ కాదు, ఫుట్బాల్ కాదు, కానీ ఆటలలో రారాజు చెస్ అన్నమాట. సో దానికి సంబంధించి ఇక్కడ ఉంది. వరల్డ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించిన భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? కాంస్య పథకం సాధించిన భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? సో ఇది డౌట్ లేదు కదా ఫ్రెండ్స్. ఇదేంటంటే నేను 2025 డీసెట్లో, మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఆటలలో రారాజు, ఆటలలో రారాజు అని ఏ ఆటను అంటారు అంటే చెస్ అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ 2025 అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ నేను ఎరేస్ చేస్తాను దీన్ని, అది గుర్తుపెట్టుకోండి. ఆటలలో రారాజు అనే బిట్ 2025లో వచ్చింది చెస్కి సంబంధించి. ఇప్పుడు మాత్రం మీరు గమనిస్తే మరి వరల్డ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించినటువంటి భారత గ్రాండ్ మాస్టర్ ఎవరంటే అర్జున్ ఎరిగైసి. అర్జున్ ఎరిగైసి. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు సాధించిన వాళ్ళకి ఇస్తారు. గెలుచుకున్న ఆటగాడు ఎవడు? 2025 ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు? శుభ్మన్ గిల్ కదా, శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్ అయినా. సో ఆయన మరి ఆరెంజ్ క్యాప్ను అత్యధిక పరుగులు సాధించి ఐపీఎల్ 2025లో ఈ ఆరెంజ్ క్యాప్ను గెలుచుకోవడం జరిగింది. అయితే అదే ఐపీఎల్ 2025లో పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ ఎవరు? అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్కు పర్పుల్ క్యాప్ ఇస్తారనమాట. ఆ బౌలర్ ఎవరంటే భువనేశ్వర్ కుమార్. మరి ఇంకొంత వివరణ 2025 ఐపీఎల్కి సంబంధించి, 2025 ఐపీఎల్ విజేత ఎవరంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ప్రైజ్ మనీ 20 కోట్లు. రన్నరప్ ఎవరంటే పంజాబ్ కింగ్స్. ప్రైజ్ మనీ 12.5 crores. సో క్రికెట్కి సంబంధించి కూడా వస్తాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఎగ్జామ్లో మరి ఇటీవల టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న క్రికెటర్ ఎవరు అని చెప్పి ఇచ్చినాడు. కాబట్టి గేమ్స్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి మీరు తరోగా ప్రిపేర్ అవ్వండి. 5 మార్క్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో 2025 జూలై యొక్క కరెంట్ అఫైర్స్ టోటల్గా మీ ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.